అసహాయతలో ఉన్న మనిషి దేవుడిని నమ్ముకోవటం వేరు. దేవుడి పేరుతో దురహంకారానికి పాల్పడటం, దాడులకు పాల్పడటం వేరు. గోరక్షక్ దాడులకు సంబంధించినటువంటి సోను సింగ్పై కాల్పులు జరిగిన వార్త వస్తోంది. సరే, దీనిలో నిందితుడు ఒక పేరు చెప్తున్నారు. దానికి సంబంధించి పోలీసు వారి కేసు, అది కోర్టు, ఆ విచారణ ప్రక్రియ ఉంటుంది. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఒక వ్యక్తి తనకు సమస్యలు ఉంటే పరిష్కారం నిమిత్తం సాటి మనిషిని కూడా నమ్మలేకపోయినప్పుడు దేవుడిని నమ్ముకోవడం ఒక చర్య. దేవుని పేరుతో దురహంకారానికి పాల్పడటం, కాల్పులకు పాల్పడటం, ఎదుటివారి ప్రాణం తీసేంతగా సిద్ధపడటం, ఇదంతా కూడా అసలు సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడం కోసం ఒక వర్గం ఏదో ఒక పేరుతో, మతం పేరుతోనో మరో పేరుతోనో ఆధిపత్యాన్ని పొందాలని కోరుకోవటం మరొకరి మీద, ఇదంతా కూడా దోపిడీకి సంబంధించినటువంటి రూపం. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు ఉన్న దగ్గర ఈ సమస్యల పరిష్కారం జరిగితే మౌలికంగా మనిషి దోపిడీ చేసుకునే పరిస్థితి ఉండదు. ఒక మనిషి మతం పేరుతోనో, కులం పేరుతోనో, మరో పేరుతోనో మరో మనిషిపై దోపిడీ చేయాల్సిన అవసరం కానీ, ఆధిపత్యం చేయాల్సిన అవసరం ఉండదు అనే మానసిక స్థితిని, విచక్షణ జ్ఞానాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా, లేదా అలాంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కదారి పట్టించడం కోసం మతం పేరుతో మరొకరిపై దాడికి, ఆధిపత్యానికి పాల్పడటం ఖచ్చితంగా ఇది వ్యవస్థను పక్కదారి పట్టించే చర్య. సమూలంగా సమస్యల పరిష్కారం కాకుండా ఉండేందుకు నిలువరించే చర్య. దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా ఖండిస్తాం. ఎవరిపై చేసినా ఖండిస్తాం. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.